హలో నమస్తే, నేను మీ ప్రదీప్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ప్రజెంట్గా ఆ పదమే ఒకటే ట్రెండింగ్లో ఉంది. అంటే ఇంతకుముందు కూడా ఆ పదం వాడారు, కాకుంటే ఇప్పుడు అనూహ్యంగా ఆ పదం ట్రెండింగ్లోకి వచ్చింది. అసలు ఆ పదం అర్థం ఏంటి, అంటే ఏ సందర్భాల్లో దాన్ని వాడతారని చాలామందికి డౌట్ కూడా రేజ్ అవుతుంది. నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసిన, మరి ఆ పదం ఎప్పుడు వాడతారు, ఏంటి, ఎందుకు వాడతారు అని. సరే, ఆ పదం అంటే ఇప్పుడు ఆ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఆ పదం ఏంటి, అసలు ఎందుకు వచ్చింది అనేది మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ అయితే ఒకసారి ఈ బైట్ వినండి. అంటే ఇందాక మన ఒక 2 రోజుల కింద మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. అసలు ఏమన్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి. ఓకే, చూశారు కదా, కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ అన్నీ చేశారు. రండా అని ఉపయోగించారు. జగన్మోహన్ రెడ్డి నాగార్జున సాగర్ డ్యామ్ పైకి వచ్చి మొత్తం ఆక్రమించుకుంటుంటే కేసీఆర్ చాతగాని ఒక రండలాగా చేశారు. అసలు ఏం అడ్డుకోలేకపోయారు పోలింగ్ రోజు అని ఒక గట్టి కామెంట్లు చేశారు. ఇప్పుడు దాని మీద చాలా అంటే ఆయన కామెంట్స్ చేసిన తర్వాత ఇంకా చాలా పరిణామాలు జరిగినాయి. అంటే ఇంత ఫస్ట్ టైం ఈ రండా అనే మా మాటని సరే మళ్ళీ రండా అంటున్నాను, మీరేం ఫీల్ కాకండి. సీఎం గారే అన్నారు, మాజీ సీఎం గారు కూడా అన్నారు, ఆయనే ఆదర్శం ఈ సీఎంకు. ఫస్ట్ మాజీ సీఎం అన్నారు, తర్వాత ప్రస్తుత సీఎం యూజ్ చేశారు. కాబట్టి మేము కూడా మీడియాలో ఉంటాం కాబట్టి మేము కూడా యూజ్ చేయాల్సి వచ్చింది ఆ మాటను. సరే, రండా అనే మాట అసలు ఎందుకు ఉపయోగిస్తారు, అసలు ఏంటి దాని మీనింగు, అసలు నిజంగా ఒక పొలిటీషియన్ అయ్యింది, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్లు చేయొచ్చా అని ప్రజెంట్ అయితే చాలా చర్చ అయితే జరుగుతుంది. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు కాబట్టి ఆయన అయితే తిడుతున్నారు. చాలామంది బీఆర్ఎస్ నేతలు మాజీ సీఎంను పట్టుకొని మీరు అంతంత మాటలు అంటారా అని. మరి మనం ఆ లోపల గతంలో కేసీఆర్ కూడా ఏమన్నారో మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. చూసిన తర్వాత మనం ఈ మ్యాటర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి ఎట్లనే చేసి నేను కొనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి అంతే కదా. కొనము అని చెప్పే రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు, నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ. ఏం మాట్లాడుతున్నాడు అతను? ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. ఐ బ్లేమ్ డెఫినెట్లీ. నీ దమ్ముంటే నువ్వు ఏ ప్రభుత్వంలో మంత్రి ఉన్నావో కొనిపి బాయిల్డ్ రైస్ తెలంగాణ నుంచి వస్తుంది. బాయిల్డ్ రైసే వస్తుందండి, 35 degrees టెంపరేచర్లో పడుతుంది మా పంట, కొనండి అని చెప్పు. అది శాత కాదు నీకు. ఏం దిక్కుమాలిన పాలసీ మీది. చూశారు కదా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి గతంలో కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఇవి. ఒక అంటే బియ్యం కొనడానికి అసలు కేంద్ర ప్రభుత్వానికి చేత కావడం లేదు, ఈ రండా మినిస్టరు ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్నట్టు ఆయన మాట్లాడారు. మరి అప్పుడు అంటే అది కూడా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కామెంట్స్ తప్పు అనుకుంటే అప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కూడా ఖచ్చితంగా తప్పే. సరే, అప్పుడు ఈ రండా మీద పెద్ద డిస్కస్ జరగలేదు ఎందుకో, కానీ ఆయన తిట్టింది
నిజంగా ఒక కేంద్ర మంత్రి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిని ఉద్దేశించి ఆయన ఇలాంటి కామెంట్లు వేయడం అయితే తప్పే. కాకుంటే మరి కేసీఆర్కు ఇది తప్పు, అది కరెక్ట్ అనేది ఉండదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం అయితే ఆయనకు అలవాటు. అంటే ఆయన లాంగ్వేజే అట్లుంటుంది. గతంలో కూడా చూసినాం మనం, మోడియా బోడియా అని, ఇంకా రామ జన్మభూమి మీద కూడా ఆయన కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశారు, శూర్పణఖ జన్మభూమి అని. అంటే ప్రజల్లో ఆవేశాన్ని రెచ్చగొట్టడానికే కేసీఆర్ అటువంటి స్ట్రాటజీస్ అయితే ఆయన యూజ్ చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో ఆయన అప్పుడప్పుడు నోరు జారుతారు. అది తర్వాత దాని గురించి పెద్ద డిస్కషన్ ఉండదు, అది అలా వెళ్ళిపోతాయి. మిగతా వాళ్ళు ఆయన తిట్టే వాళ్ళు తిడతారు, పొగిడే వాళ్ళు పొగుడుతారు, కానీ ఆయన మాత్రం దాని మీద ఇలాంటి స్పందన ఉండదు. ఇప్పుడు కాదు, ఉద్యమం టైం నుంచి కూడా ఆయన అట్లే ఉంటుంది. ఒక మాట వదలడం, దాని ఫీడ్బ్యాక్ సరే ఎట్లన్నా పోని, అంటే కావాలని జనంలో ఒక చర్చ, ఒక అంటే గతంలో కూడా చూసినాం మనము, ఆయన ప్రభుత్వం మీద ఏదైనా ఒక ఇష్యూ మీద బాగా వ్యతిరేకత వస్తుంది అనుకుంటే కేసీఆర్ రావడము, ఏదో ఒకటి వదలడం, కథం ఆ చర్చ అంతా డైవర్ట్ అవుతుంది. కేసీఆర్ స్ట్రాటజీ అది. ఆయన చాలా 10 ఏళ్ల పాటు చాలా బాగా యూజ్ చేశారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలంతా. 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేయాలి, ఇంకా అమలు చేయడం లేదు, 100 రోజులు కంప్లీట్ అవుతున్నాయి, ఇంకా ఒక 15 రోజులలో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది, పార్లమెంట్ ఎలక్షన్ షెడ్యూల్. అప్పుడు షెడ్యూల్ ఉంటుంది కాబట్టి దాని ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఏదైనా సరే కొత్త ప్రోగ్రామ్స్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి వీలు కాదు కాబట్టి మళ్ళీ పోస్ట్పోన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మరి ఇలాంటి టైంలో జనాన్ని డైవర్ట్ చేయడం ఏదో ఒక రకంగా, అంటే కేసీఆర్ చేసినటువంటి విద్యనే, ఆయన నేర్పిన విద్యనే ఆయన చూసిండ్రు, ఆయన 10 ఏళ్ల పాటు చూసిండ్రు కాబట్టి, అంటే వీళ్ళందరూ కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి బ్యాచ్. అంటే వాళ్ళ గురువు చంద్రబాబు, మరి ఆయన నుంచి ఓనమాలు నేర్చుకున్నటువంటి వాళ్ళే. అక్కడ కేసీఆర్ అయినా, ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, వీళ్ళందరూ కూడా చంద్రబాబు శిష్యులే. ఆయన కూడా ఇటువంటి దాంట్లో దిట్ట. అంటే టాపిక్ డైవర్ట్ చేయడం, జనాన్ని అటెన్షన్ డైవర్ట్ చేయడంలో ఆయన కూడా దిట్టనే. మరి కాబట్టి మరి ఈ అటెన్షన్ డైవర్షన్ ప్రోగ్రాంలో భాగంగా మరి రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజీగా మరి ఈ రండా మాటలు వాడారేమో. మరి మొత్తానికైతే ఈ రండా అనేది మొత్తం పెద్ద దుమారం అయితే రేపుతుంది. ఒక మాజీ సీఎంను ఉద్దేశించి ఇంత పెద్ద మాట అంటారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు తిడుతున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి అప్పట్లో కేసీఆర్ కూడా ఇలాంటి కామెంట్లు చేసారు, అప్పుడు ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు, అప్పుడే చెప్పేది ఉండే సార్ ఇటువంటి కామెంట్స్ చేయొద్దు, మనకు కూడా ఇటువంటి, అంటే మనల్ని కూడా ఇంకెవరైనా తిట్టేది ఉంది అని అప్పుడు మీరు చెప్పుంటే, ఆయన ఒకవేళ ఆయన భాష అదుపులో ఉంటే ఇప్పుడు కూడా ఈయన భాష కూడా అదుపులో ఉండేదేమో. కాబట్టి ఈ చెప్పేది ఉండే అప్పుడు మన భాష కొంచెం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే మనం కూడా అదే రకంగా మనం ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఉంటే, అప్పుడు మీరు వాడిన భాష బాగలేదు, ఆ విషయం అందరికీ తెలుసు, మీరు కూడా అలాంటి భాషనే వాడారు. కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే కర్మ రిటర్న్స్ అంటారు కదా, మనం ఏదైతే చేస్తామో అదే మనకు రిటర్న్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వస్తుందని ఎప్పటి నుంచో మన పురాణాల్లో ఉంది, మన పూర్వీకులు చెప్పారు, మన దగ్గర ఉన్నటువంటి మన ముసలోళ్ళు కూడా చెప్తారు. అంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు, మంచి మాటలు చెప్తూ ఉంటారు. అంటే ఎందుకంటే వాళ్ళు జీవితం అంతా చూస్తారు, వాళ్ళు అన్నీ అనుభవించి ఉంటారు కాబట్టి వాళ్ళ అనుభవాన్ని మనకు చెప్తూ ఉంటారు. మరి అదే ఇప్పుడు రిటర్న్ అవుతుంది. మనం 10 ఏళ్ల నుంచి ఏం జరిగిందో కేసీఆర్ చూసినాం. కేసీఆర్ ఎలా మాట్లాడారు, కేసీఆర్ ఒక ప్రధాని ఉద్దేశించి ఎలా మాట్లాడారు, ఒక గవర్నర్ను ఉద్దేశించి ఎలా మాట్లాడారు, ఒక గవర్నర్కు ఎంత ఆయన గౌరవం ఇచ్చారు, పాపం ఆమెను మానసికంగా ఎంత బాధ పెట్టారు, ఇవన్నీ కూడా చూసాం మనం 10 ఏళ్లలో. కాకపోతే ఇప్పుడు ఆయన ప్రజెంట్ అయితే ఆయన అధికారానికి దూరం అయ్యారు. ఇప్పుడు ఆయన మీదనే ఇలాంటి భాష యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా వచ్చు, ఎందుకంటే ఆయన కూడా ఎల్లకాలం అధికారంలో ఉండడు. నెక్స్ట్ ఇంకొకరు రావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు రావచ్చు, లేకుంటే ఇంకో పార్టీ వాళ్ళు రావచ్చు. మరి వాళ్ళు కూడా ఇలాంటి భాషనే యూజ్ చేయొచ్చు. అంటే ఒక పాలిటిక్స్లో ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి భాష, ఒక అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే చులకన అయిపోతుంది, ప్రజల్లో చులకన అయిపోతారు. వీళ్ళు కూడా ఇంతేనా అని నెక్స్ట్ జనరేషన్ కూడా అట్లే, అరే ఒక సీఎంఏ అట్లా మాట్లాడినారు, మరి మేము కూడా మాట్లాడతాం రాని రండా భాష మాట్లాడతారు వాళ్ళు కూడా. ఇంతకు రండా అంటే ఏంటని నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసిన. రండా అంటే వేశ్య అని అర్థం. అంటే డబ్బులకు ఒళ్ళమ్ముకునే ఒక స్త్రీ,
వేశ్యను రండా అని ఒక మాండలికం ఆ విధంగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక ఈ రండా అని ఉపయోగించడం వల్ల వాళ్ళకి అంత కోపం వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ బాల్క సుమన్ కూడా సీఎంను ఉద్దేశించి చెప్పు కూడా చూపించాడు, చెప్పుతో కొడతా అని. మరి ఇప్పుడు ఈ బాల్క సుమన్ ఇంత ఆవేశపడుతున్నారు కదా, మరి బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన కేసీఆర్ కూడా అలాంటి భాష మాట్లాడారు. అప్పుడు కూడా మీరు అంత ఆవేశపడి ఉంటే మంచిదేమో బాల్క సుమన్ గారు, ఎందుకంటే మీరు కూడా ఒక యంగ్ పొలిటీషియన్, మీరు ఉద్యమంలో ఉన్నారు, మీరు కూడా ఉద్యమం చేశారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు, మీరు కష్టపడేది గారు, మీ మీద గౌరవం ఉంది. కాకుంటే ఇలాంటి భాష వల్ల మీ మీద కూడా ఒక నెగటివ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు జనాల్లో కొంచెం ఏదో షైన్ అవుతారేమో కానీ మిమ్మల్ని ఉద్దేశించి ఇంకొకరు తిడతారు. మొత్తానికి తిట్ల పురాణం ఎంతవరకు అవుతుందో తెలియదు. నిన్ను ఆయన తిట్టడం, ఆయన వీళ్ళు తిట్టడం, ఈ తిట్లలోనే మొత్తం గడిచిపోతుంది. ప్రజా సమస్యలు పక్కదారి పడతాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే కావచ్చు బహుశా, ఎందుకంటే ఇందాకనే మనం చెప్పుకున్నాము డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఒక ఇష్యూ మీద జనాలు దాని మీద ఏదైనా నడుస్తుంది అంటే, ఇప్పుడు కృష్ణా జలాలకు సంబంధించి ఆ బోర్డు మొత్తం అంటే ఈ కృష్ణా బోర్డు మొత్తం ఈ డ్యామ్ల మీద మొత్తం అజమాయిషి తీసుకుంటుంది అని ఒక న్యూస్ వస్తుంది, దాని మీద గొడవ జరుగుతుంది. ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అరే రేవంత్ రెడ్డి తిట్టిండంట, కేసీఆర్ను తిట్టిండు, అరే బాగా తిట్టిండ్రు అబ్బాయి అని కొందరు. అంటే కేసీఆర్ పడని వాళ్ళు ఏమంటారు, అరే బాగా తిట్టిండ్రు అబ్బాయి, మంచిగా తిట్టిండు, ఆయన కూడా అప్పుడు అట్లా చేసిండు, ఇప్పుడు ఈయన ఇట్లా చేసిండు అంటారు. రేవంత్ రెడ్డి పడనోళ్ళు అరే ఈయన ఏం ఎట్లా అయిండు సీఎం, ఏదో అదృష్టం కొద్దీ సీఎం అయిండు, ఈయన పని చేస్తాం మేము మళ్ళీ రాకపోతామా, అప్పుడు మేము తిడతాం అంటారు. ఇక ఇదే గడుస్తూ పోతుంది, ఇదే కంటిన్యూ అవుతుంది. ఆయన తిట్టడం, ఈయన తిట్టడం, జనాలు కూడా డిఫరెంట్. అంటే ఇటువైపు కొంతమంది, అటువైపు కొంతమంది అవుతారు. ఇంకా సోషల్ మీడియాలో వారు మా సీఎం తిట్టింది కరెక్ట్ అని ఒకరు కామెంట్ చేస్తారు, మీరు ఎట్లా చేస్తారు ఇంకో కామెంట్స్. మీరు ఓపెన్ చేసి చూడండి, మొత్తం ఇదే చర్చ నడుస్తుంది 2 రోజుల నుంచి. ఇవన్నీ కూడా డైవర్ట్ అయిపోయినాయి. కేఆర్ఎంబి డైవర్ట్ అయిపోయింది, 6 గ్యారెంటీలు డైవర్ట్ అయిపోయినాయి, లేకపోతే మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూ ఉంది కదా అది డైవర్ట్ అయిపోయింది. అన్నీ డైవర్ట్ అయిపోతాయి, ఇంకేముండదు ఇష్యూ. ఇప్పుడు మొత్తం ఈ రండ రాజకీయం నడుస్తుంది. ఇది ఇట్లే నడుస్తుంది. ఇది ఒక్కటని కాదు, నెక్స్ట్ ఇంకొన్ని రోజులకి ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి వచ్చి ఇంకా దీనికంటే ఒక పెద్ద బూత్ వాడతారు, అప్పుడు దాని మీద నడుస్తుంది. సరే, ఇప్పుడు ఎవరు చేసినా కానీ ఒక రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. సరే, నా అభిప్రాయం నాకు ఉంటుంది, మీ అభిప్రాయం మీకుంటుంది. నా అభిప్రాయాన్ని అయితే నేను ఇట్లా చెప్తున్నా. మీరు వినాలని ఏం లేదు, వినొద్దని ఏం లేదు. నచ్చితే లైక్ కొట్టండి, లేకపోతే ఓకే నా మీద కూడా కామెంట్స్ చేయండి, నేనేం బాధపడను. సరే, నెక్స్ట్ నేనైతే ఇలా చెప్తానే ఉంటా, ప్రజల కోసం మేము చెప్తానే ఉంటాము, అందులో అయితే ఎలాంటి డౌటు లేదు. ఓకే, ఇది ఈ రండ రాజకీయం గురించి. మరి నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ మనం మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ, నమస్కారం.